హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డా. ఫ్రెండ్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం ఆల్రెడీ 2 వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు పార్ట్ 3లో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో దీంట్లో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఒకసారి. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ బి ద సమ్ 800 rupees at 10% per annum compound interested compounded semi-annually becomes 926.10. ఫ్రెండ్స్, ఇది ఫార్ములా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఇది. సో మనం ఫార్ములా వేసుకొని చేస్తున్నామా ప్రాబ్లం, సో టైం తినేస్తుంది. ఫార్ములా లేకుండా దీంట్లో రెండు మెథడ్స్లో అప్లై చేస్తాం. ఒకటి పర్సంటేజెస్ మెథడ్, రెండు వచ్చేసి షార్ట్ కట్లో అనాలిసిస్ చేయడం. ఎలా అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇక్కడ 800 రూపీస్ ఉంది కదా, రైట్? సో ఎంత అయింది అమౌంట్? 926.10. డిఫరెన్స్ ఎంత ఫ్రెండ్స్? 126.1, రైట్? అది డిఫరెన్స్. ఇది ఇంట్రెస్ట్ అనమాట, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రైట్? ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి. ఇక్కడ వీడు ఏమన్నా అంటే చిన్న క్వశ్చన్ చేంజ్ చేశాడు. ఏంటది? 10% పర్ యానం, 10% పర్ యానం, బట్ కాంపౌండెడ్ సెమీ యాన్యువల్లీ. ఫ్రెండ్స్, సెమీ యాన్యువల్లీ అంటే హాఫ్ ఇయర్ అనమాట, అంటే 6 months. హాఫ్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. అంటే ఇయర్కి 10% అయినప్పుడు హాఫ్ ఇయర్కి ఎంత అవుతుంది? ఆబ్వియస్లీ 5%. సో హాఫ్ ఇయర్కి ఎంత? 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రైట్? ఓకే. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలో చూసాం, రైట్? అదే వేలో కనుక్కుంటున్నాం. చూడండి, 800. సో ఫస్ట్ హాఫ్ ఇయర్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 5% అంటే ఎంత? 40. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సెకండ్ హాఫ్ ఇయర్ 40. నేను దీని మీద ఇంట్రెస్ట్ ఇంకా తీసుకోవట్లా, జస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ వేలో వెళ్తున్నా. నెక్స్ట్ ఇక్కడ 40, 80, ఇంకా 126 రావాలా. సో థర్డ్ హాఫ్ ఇయర్ ఎంత? ఇంకొక 40, రైట్? 3 40s are 120. సో నియరెస్ట్ వాల్యూకి వచ్చా. సో నాకు ఇక్కడతో ఆపేస్తున్నా. సో ఒకవేళ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఇదే ఆన్సర్ అయిపోతుంది. ఇదంతా క్యాల్కులేట్ చేయని అవసరం లే. కారణం ఏంటంటే చూడండి, 340, 120కి దగ్గరలో ఉంది కదా. సో ఆల్మోస్ట్ ఆల్ ఆన్సర్ అదే ఫ్రెండ్స్. ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు? 1.5 year, 2.5 year, 3.5 year, మొత్తం ఎంత? 1.5 yearలో అయిపోతుంది. యాక్చువల్గా మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇది షార్ట్కట్లో పెట్టేస్తారు. సో మీకు అర్థం అవడం కోసం నేను చెప్తాను. చూడండి, ఈ 126.1 ఎట్లా వస్తుంది అనేది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇయర్ మీద ఇట్లా తీసుకున్నాము, 40 రాస్తున్నాం. మళ్ళీ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ తీసుకోవాలిగా. సో 40 మీద 5% ఎంత? 2. సో ఇదే 40 మీద ఇక్కడ కూడా వస్తుందిగా 5%, 2. నెక్స్ట్ ఈ 40 మీద 2. సో ఎంత? 120 ప్లస్ 3 రెళ్ళు 6, రైట్? సో ఇప్పుడు సెకండ్ హాఫ్ ఇయర్లో ఉన్న 2 మీద కూడా 5% తీసుకోవాలిగా మనం. ఎంత? 0.1. సో ప్లస్ 0.1, 126.1. సో ఎన్ని హాఫ్ ఇయర్స్కి వచ్చింది? 3 half yearsకి వచ్చింది. ఫ్రెండ్స్, ఇది ఎలా తీసుకున్నానో ఒకవేళ మీకు అర్థం కాకపోతే నా ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో మీరు చూడండి. సో మనం ఏంటంటే ఫార్ములా బేస్డ్ కాకుండా డైరెక్ట్ పర్సంటేజ్ మెథడ్లో వెళ్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? సో 40 ఇదంతా సింపుల్ ఇంట్రెస్ట్. మనకు కాంపౌండ్ కావాలి కాబట్టి 40 మీద 5%, మళ్ళీ ఇదే 40 మీద 5%, ఈ 40 మీద 5%, నెక్స్ట్ ఈ 2 మీద 5%. సో టోటల్ ఎంత? 126.1. సో మీరు కనుక ప్రాక్టీస్ చేస్తుంటే ఇదంతా వేయని అవసరం లేదు. జస్ట్ మీరు మైండ్లో సో 126 డిఫరెన్స్, రైట్? సో ఫర్ హాఫ్ ఇయర్ 40, సెకండ్ హాఫ్ ఇయర్కి 40, థర్డ్ హాఫ్ ఇయర్కి 40, 120. సో నియరెస్ట్ వాల్యూలో వచ్చామా లేదా అనేది చెక్ చేసుకుంటే మనకి
ఈజీగా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫ్రెండ్స్, సెకండ్ ప్రాబ్లం, ద టైమ్ ఇన్ విచ్ 80,000 amounts will be 92,610 at 10% per annum compound interest, interest being compound semi-annually. సో మనం ప్రీవియస్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగానే ఈ ప్రాబ్లం కూడా ఇవ్వబడింది. సో ఇక్కడ ఏంటంటే మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎవరైతే ఇంతకుముందు సాల్వ్ చేయడం కొంచెం టఫ్గా ఉందో, ఇక్కడ నేను ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా తీసుకోవాలో అనేది నేను ఇంక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇనీషియల్ అమౌంట్ ఎంత? ప్రిన్సిపల్ 80,000. సో 80,000 ఎంత అయింది? 92,610. సో డిఫరెన్స్ ఎంత ఫ్రెండ్స్? 12,610. సో ఇదేనా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే? సో ఈ వాల్యూ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఆ వాల్యూ అమౌంట్ రావడానికి ఎంత టైం పట్టింది అంటున్నాడు. ఇక్కడ 10% పర్ యానం అనేది ఇయర్లీ అంటున్నాడు ఫ్రెండ్స్. 10% పర్ యానం వచ్చేసి ఇయర్ అనమాట. కానీ ఇక్కడ వాడు కనుక్కుంది ఎట్లా? కాంపౌండెడ్ సెమీ యాన్యువల్. అంటే సెమీ యాన్యువల్ అంటే 6 నెలలకు ఒకసారి కనుక్కోండి అనమాట. అంటే దాని అర్థం ఏంటి? సో 1 ఇయర్కి 10% అయినప్పుడు సో హాఫ్ ఇయర్కి ఎంత? 5%గా, రైట్? సో ఇప్పుడు చూడండి, 80,000 రైట్. ఫస్ట్ హాఫ్ ఇయర్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 5%. ఎంత అమౌంట్? 4,000, రైట్? నేను ఇంకా సింపుల్ ఇంట్రెస్ట్ వరకు తీసుకుంటున్నా. చూడండి, సెకండ్ ఇయర్, సెకండ్ హాఫ్ ఇయర్ ఎంత? ఇంకో 4,000. థర్డ్ హాఫ్ ఇయర్ ఇంకొక 4,000. సో ఇక్కడికే నాకు 12,000 వచ్చేసిందా, రైట్? సో 12,000 నియర్లీ 12,600కి దగ్గర 10కి దగ్గరగా ఉంది కదా. సో మీరు గనక ప్రాక్టీస్ చేసి ఉంటే డైరెక్ట్గా ఇంకెటువంటి సొల్యూషన్ లేకుండా డైరెక్ట్గా మీరు 1.5 ఇయర్ అని పెట్టేస్తారు. ఎలాగంటే హాఫ్ ఇయర్, హాఫ్ ఇయర్, హాఫ్ ఇయర్, 3 హాఫ్ ఇయర్స్ ఎంత? 1.5 ఇయరేగా. ఇదే ఆన్సర్ అన్నమాట. కానీ మనకి ఎక్స్ప్లెనేషన్ కావాలి కాబట్టి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ దాంట్లో మనం ఇక్కడ తీసుకున్నాం ఎంత? 5%. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ మీద తీసుకోవాలిగా, రైట్? 5% ఎంత? సో 200. ఇదే మళ్ళీ 200 ఇక్కడ వస్తుందా? మళ్ళీ దీని మీద ఇంట్రెస్ట్ 200 వస్తుందా, రైట్? ఎంత ఇక్కడ? 600. మళ్ళీ దీని మీద ఒక 5%. సో ఎంత? 10 ప్లస్ 10. సో 12,000 ప్లస్ 600 ప్లస్ 10 ఈక్వల్ టు 12,610. సో ఇదే అమౌంట్ మనకు కావాల్సి వచ్చేసింది. అంటే 3 ఇయర్స్ కనుక్కున్నామా, సారీ 3 హాఫ్ ఇయర్స్ కనుక్కున్నామా, రైట్? సో ఇప్పుడు నేను మామూలు ప్రాబ్లం చెప్తున్నా. సో ఒకసారి చూడండి, ఇదే మోడల్ ఎలా తీసుకున్నామో మామూలు జనరల్గా ఒకవేళ 8,000 ఇంట్రెస్ట్ ఇచ్చేసి, సారీ 8,000 ప్రిన్సిపల్ ఇచ్చి 5% పర్ హాఫ్ ఇయర్లీ అని ఇచ్చి 1.5 ఇయర్కి సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు అనుకోండి. ఏం చెప్పాను నేను? 80,000. సో ఫస్ట్ హాఫ్ ఇయర్ 5% ఎంత? 4,000. సెకండ్ హాఫ్ ఇయర్ ఫ్రెండ్స్ చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఈ 4,000 వెళ్ళి దీనికి యాడ్ అవుతుంది అనమాట. సో మనం అలా యాడ్ చేసుకుని మళ్ళా 5% కనుక్కునే బదులు డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దీని మీద కనుక్కుంటాం ఎంత? 4,000 రూపీస్. మళ్ళా దీని మీద 5% కనుక్కుంటాం ఎంత? 200 రూపీస్, రైట్? నెక్స్ట్ థర్డ్ హాఫ్ ఇయర్ అంటే సేమ్ దీని మీద అమౌంట్ అలాగే ఉంటుంది. ఏనా? 4,000 రూపీస్, రైట్? నెక్స్ట్ వచ్చేసి దీని మీద ఇంట్రెస్ట్, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ కాబట్టి ఒక్కసారి ఇంట్రెస్ట్ దానికి ప్రిన్సిపల్కి యాడ్ అయిందంటే మళ్ళా దాని మీద వడ్డీ అనేది క్యాల్కులేట్ అవుతూనే ఉంటుంది. సో మీరు ఇక్కడ ఏం చేయాలా? దీనికి ఇంట్రెస్ట్ ఎంత? 200. సో దీనికి ఇంట్రెస్ట్ ఎంత? 200. సో ఇక్కడ కూడా ఒక 200 ఉందిగా, అది థర్డ్ ఇయర్కి వచ్చిందిగా. మళ్ళీ దీని మీద ఇంట్రెస్ట్ కావాలిగా 5% ఎంత? 10. సో
సో 3 నాళ్ళు 12,000 ప్లస్ 3 రెళ్ళు 600 ప్లస్ 10 12,610. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మీకు అండర్స్టాండింగ్ కోసం, ఎవరైతే అర్థం కాలేదో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ ఇప్పటికి కూడా అర్థం కాకపోతే మీరు నా ప్రీవియస్ వీడియోలో ఇంకా డీటెయిల్గా చెప్పున్నాను, ఒక్కసారి బిట్ బై బిట్ చూడండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ సర్టన్ సమ్ ఆఫ్ invested at 4% per annum compounded interest compounded half yearly ఫ్రెండ్స్ ఇక్కడ 4% per annum ఇయర్లీ అనమాట. అంటే 4% per annum అంటే ఇయర్కి 4%, కానీ క్యాలిక్యులేట్ చేస్తుంది ఏంటి, హాఫ్ ఇయర్లీ. అంటే ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది హాఫ్ ఇయర్కి? సో 1 ఇయర్కి 4% అయినప్పుడు హాఫ్ ఇయర్కి 2% అనమాట, రైట్? Amount to be 7803 at the end of the 1 year. Find the sum. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసిన ప్రాబ్లమ్స్కి ఈ ప్రాబ్లమ్కి డిఫరెన్స్ ఏంటంటే, మనం వాడు సమ్ ఇచ్చి నెక్స్ట్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ కనుక్కోమని చూసాము. కానీ ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే అమౌంట్ ఇస్తున్నాడు, సమ్ కనుక్కోమంటున్నాడు. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కొని తర్వాత ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సమ్ క్యాచ్ చేస్తాం కదా, అప్పుడు వచ్చేదాన్ని మనం అమౌంట్ అంటాం. ఆ అమౌంట్ ఇచ్చేసి, అంటే దీంట్లో ప్రిన్సిపల్ ఉంది, అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ కూడా ఉందన్నమాట. సో మరి ఇటువంటి ప్రాబ్లమ్ని ఎలా చేయాలి ఫ్రెండ్స్? ఇక్కడ ఏంటంటే మీరు కాన్సెప్ట్ బేస్డ్గా వెళ్తేనేమో ఇందాక చెప్పిన విధంగా వెళ్ళచ్చు, లేదంటే ఇంకొక మెథడ్ ఉంది. ఏంటంటే అది ఫార్ములా బేస్డ్. ఒక చిన్న ఫార్ములా ఏంటంటే ఇది మీరు గుర్తుపెట్టేసుకోండి, ఈజీగా ఉంటుంది. A ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. ఫ్రెండ్స్ ఈ ఫార్ములా మీకు కొంతమందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. A ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. సో ఒకవేళ 2 డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చినప్పుడు ఇది ఉపయోగపడుతుంది, లేదా 2 ఇయర్స్కి ఇచ్చినప్పుడు ఉపయోగపడుతుంది, లేదా 2 టైమ్స్కి ఇచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు దీంట్లో మనం చూడండి ఇక్కడ. సో ఇక్కడ 1 ఇయర్ అన్నాడు కదా, 1 ఇయర్కి 2 హాఫ్ ఇయర్స్ కదా, అంటే 2 టైమ్స్ కదా. అంటే A ఈక్వల్ టు 2%, B ఈక్వల్ టు 2%. అంటే 1 ఇయర్కి 2%, ఇంకొక 1 ఇయర్కి 2% అనమాట, రైట్? సో సబ్స్టిట్యూట్ చేయండి. 2 ప్లస్ 2 ప్లస్ 2 ఇంటూ 2 బై 100. ఫ్రెండ్స్ ఎటువంటి క్యాన్సిలేషన్ వద్దు. చూడండి ఇక్కడ 2 ప్లస్ 2 4 ప్లస్, సో ఇక్కడంట 4 బై 100 అంటే 0.04 అయ్యా, అంటే 4.04%, రైట్? ఇదేంటి మనం కనుక్కుంది ఇంట్రెస్ట్ అన్నమాట, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రైట్? సో అమౌంట్ అంటే ఏంటి మనకి, ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్టేగా, రైట్? సో ప్రిన్సిపల్ నాకు తెలియదు, అందుకని నేను ఏం చేసుకుంటాను, 100% అనుకుంటా, రైట్? సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత, 4.04%. సో ఇప్పుడు టోటల్ ఎంత, 104.04%. సో నాకు అమౌంట్ వాల్యూ ఇచ్చాడు కదా, ఎంత ఇచ్చాడు, 7803. సో కనుక్కోమంటుంది ఏంటి, ప్రిన్సిపల్ అంటే ఎంత, 100%. ఎంత ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా, పర్సంటేజెస్లో మనం ప్రాబ్లం చేస్తున్నాం, రైట్? సో చూడండి ఇక్కడ 100 ఇంటూ 7803 బై 104.04. సో క్యాల్కులేషన్ కొంచెం ఇబ్బంది అయినా కానీ మీరు ఒక 2 సెకండ్స్ లేదా ఒక హాఫ్ మినిట్లో మీరు ఇది ఈజీగా చేసేస్తారు. కారణం ఏంటంటే ఫార్ములా వేసుకొని మొత్తం సాల్వ్ చేసేదానికన్నా ఈ ఒక్క చిన్న క్యాల్కులేషన్ పార్ట్ చేస్తే ఈజీ అయిపోతుంది కదా ఫ్రెండ్స్. సో చూడండి ఎలా చేయాలో అది కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 100 వస్తుంది, ఆ 100 పైకి వెళ్తుంది, రైట్? సో 100 ఇంటూ 7803 ఇంటూ 100 బై 10404. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం ఎలా అనేది చూడండి. 2 50s అండ్ సో ఎంత 2 5s తీస్తే 2 2s 0
2 మళ్ళా 25 2 2s are 1 12 carry forward so 2 6s are so 1 ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి 2601 సో దీన్ని ఇంటూ 3తో ఏమైనా క్యాలిక్యులేట్ చేస్తే వస్తుందేమో చూడండి 3 1 3 రైట్ 3 0 0 3 6 18 8 1 క్యారీ ఫార్వర్డ్ 3 2 6 ప్లస్ 1 7 సో 3 అంటే 3 25 ఎంత 75 పక్కన 2 సున్నాలు 7500 రూపాయలు. ఏంటది ప్రిన్సిపల్. ఓకేనా. సో ప్రిన్సిపల్ వచ్చేసి 7500 రూపాయలు. సో మీరు గనక ఈ మెథడ్లో ప్రాక్టీస్ చేస్తే ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది మీకు పెద్ద ఇబ్బందే కాదు. రైట్. ఈ ఒక్క క్యాలిక్యులేషన్ తప్ప మిగతాదంతా మీరు మైండ్లో చేసుకునేదే. ఎలా అంటే చూడండి, ఒకవేళ 2% అన్నాడు, హాఫ్ ఇయర్ అన్నాడు, 2 + 2 4 అండ్ 4/100 అంటే 0.04. సో 4.04%. అది 100కి యాడ్ చేసుకుంటే 104.4%. రైట్. సో ఇది ఇంత అయితే 100% ఎంత. డైరెక్ట్గా మీరు ఈ స్టెప్ వేసుకోవడం అలవాటు అవుతుంది ఎప్పుడు ఇది ప్రాక్టీస్ చేసినప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, a + b + ab/100. ఓకేనా. ఇలా ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా ద్వారా మీరు ఈజీగా పర్సంటేజెస్ను ఉపయోగించి కనుక్కోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, a certain sum amounts 5832 in 2 years at 8% per annum compound interest. The sum is సేమ్ ఇందాక ప్రాబ్లమే, కాకపోతే అక్కడ హాఫ్ ఇయర్ అన్నాడు, ఇక్కడ ఇయర్ మాట్లాడుతున్నాడు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందాక నేను మీకు ప్రొసీజర్ చెప్పాను. రైట్. ఇప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా మీరు చేయాల్సిన ఎలాగంటే ఫ్రమ్ ఆప్షన్స్ నుంచి చేయాలి. ఆప్షన్స్ని మనం ఎంచుకుంటే ప్రాబ్లం చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. థింక్ అబౌట్ ఇట్. ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ ప్రొసీజర్ చూద్దాం, ఇందాక చేసిన మెథడ్. అదేవిధంగా ఫైనల్గా ఆప్షన్స్ నుంచి చూద్దాం. సో మీరు ఆప్షన్స్ నుంచి ఎప్పుడు చేయగలుగుతారంటే ఈ ప్రొసీజర్ని 1-2 సార్లు చేసినప్పుడు మీ మైండ్లో సింపుల్ క్యాలిక్యులేషన్తో మీరు ఆప్షన్ పెట్టేయచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు a + b + ab/100 రైట్. సో 2 years కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8%. 8 + 8 8 × 8/100 రైట్. సో 8 + 8 16 + 8 64/100 అంటే 16.64%. ఏది ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ ఎంత 100%, దీనికి యాడ్ చేసుకోవాలిగా అంటే 116.64% వచ్చేసి ఎంత 5832. అయితే 100% ఎంత ఇదేనా. సో మనం డైరెక్ట్ స్టెప్ ఇదే వేసుకోవచ్చుగా. మీరు ఇది కనుక ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్ స్టెప్ ఇదే వేసుకోవచ్చు. సో సింపుల్గా ఇంకా క్యాలిక్యులేషన్ చేద్దాం. 100 5832 బై సో 116. సో ఈ 2 పాయింట్స్ పోవాలంటే పైన 100 వేసుకుంటే సరిపోతుందా ఇంటూ 100. ఇందాక ప్రాబ్లంలో చెప్పిన విధంగానే చేస్తున్నాం. రైట్. సో చూడండి 2 50s రైట్. 2 5s 10 నెక్స్ట్ 2 8s 16 నెక్స్ట్ 2 3s 2s. సో ఇదే వాల్యూ అక్కడ చూసామా, పైన కింద ఒకటే వాల్యూ వచ్చేసిందా 5832 5832. సో సింపుల్గా క్యాన్సిల్ అయిపోతుందా, క్యాన్సిల్. సో 50 × 100 ఎంత 5000 రూపీస్ సమ్ అన్నమాట. సో 5000 సమ్ మీద 2 years 8% కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఇంత అమౌంట్ వచ్చింది. సో రివర్స్ అడిగాడు అంతే మనల్ని. రైట్. సో ఇప్పుడు కొంచెం సింపుల్గా అనిపించిందా. ఇప్పుడు మన ఆప్షన్స్ నుంచి చూద్దాం ఎలా చేయాలి. ఫ్రెండ్స్ మీరు లాజికల్గా థింక్ చేయండి ఒక్కసారి. సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ దానికి 5000 రూపీసా రైట్. 2 years 8%. సో చూడండి 8% 5000 ఎంత 400. ఇంకొక 400 సెకండ్ ఇయర్కి రైట్. ఎంత 800.
రైట్ 800. నెక్స్ట్ 400 మీద 5% ఎంత? 400 మీద 8%, సారీ 8% ఎంత? ఎంత? 32. సో 832 దీనికి యాడ్ చేస్తే ఎంత వచ్చేసింది? 5832 వచ్చేసిందా? ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఆప్షన్స్ నుంచి మీరు ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఎలా? మీకు ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఐడియా ఉంటే సింపుల్గా చేసేయచ్చు. ఈ 32 కూడా క్యాలిక్యులేట్ చేయని అవసరం లే. ఎందుకంటే 5000 తర్వాత ఇచ్చిన వాల్యూ, హైయెస్ట్ వాల్యూ ఎంత? 5200, రైట్? అది సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఎంత ఫ్రెండ్స్? సో 8% ఎంత? 416. ఇంకొక 8% 416. అప్పుడు ఎంత వచ్చేసింది? 832. అంటే ఇంకా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలా నేను. ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ 832 వచ్చిందంటే ఇంకా ఎక్కువ వస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే దాని అర్థం ఏంటి? 5000 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూస్ అనేవి ఇంకేవి రావనేగా, అవునా? సో మనకి ఆన్సర్ 5000 అనేది త్రూ ఆప్షన్స్ ద్వారా కూడా పెట్టచ్చు. ఎలా? మీరు మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టేయచ్చు. 8%. సో 400 మీద 8%, 32 ఎంత? 832. ఆ డిఫరెన్స్ అమౌంట్ అదేనా? ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ వచ్చిన ఆన్సర్ కూడా మనకు అదేనా? సో లిటిల్ బిట్ ఈజీగా ఉందా మీకు? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం, the compound interest on 2000 in 2 years, right? If the rate of interest is 4% per annum for the first year and 3% per annum for the second year will be. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 2000 రూపీస్ ప్రిన్సిపల్, టైం పీరియడ్ వచ్చేసి 2 years, కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాన్స్టెంట్గా ఉందా అంటే లేదు. ఫస్ట్ ఇయర్కి ఏమో 4% ఉంది, సెకండ్ ఇయర్కి ఏమో 3% ఉంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి? సో మీకు ఇందాక చెప్పిన ఫార్ములా ఇక్కడ చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. సో సింపుల్గా చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. సో ఏం చెప్పాను ఫార్ములా? a ప్లస్ బి ప్లస్ ఏబి బై 100 చెప్పాను కదా ఫార్ములా. సో ఇక్కడ మనం ఏ వచ్చేసేమో 4%, బి వచ్చేసి 3% అనుకుందాం, రైట్? ఇక్కడ చూడండి, 4 ప్లస్ 3 ప్లస్ 4 ఇంటూ 3/100, రైట్? 4 ప్లస్ 3 7, ఇక్కడేమో 12/7 ప్లస్ 12/100 అంటే 0.12, దట్ మీన్స్ 7.12%, రైట్? ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్. వాడు ఏమి ఇచ్చాడు ఈసారి? ప్రిన్సిపల్ ఇచ్చాడు, అయితే అమౌంట్ కనుక్కోమన్నాడు లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు, రైట్? సో మనం చూద్దాం. ఇప్పుడు ఎంత ప్రిన్సిపల్? 100% కదా మనకి. 100% వచ్చేసి ఎంత? 2000 రూపీసా? వాడు కనుక్కోమంటుంది ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏనా? సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి? 7.12%. సో 7.12% ఎంత అని అడుగుతున్నాడు, రైట్? సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, 7.12 ఇంటూ 2000 బై 100, 2 zeros క్యాన్సిల్, రైట్? సో ఒక జీరో ఉంది కాబట్టి ఒక పాయింట్ ముందరకు వస్తుంది. సో 71.2 ఇంటూ 2 అంటే అప్పుడు ఎంత? 2 4 పాయింట్ 2 1 2 2 14. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 142.4 రూపాయలు. ఫ్రెండ్స్ ఈజీగా ఉందా ప్రాబ్లం? సో మనం ఏం చేసాం? డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ కనుక్కున్నాం. సో మనం ఎటువంటి ఫార్ములా వాడాం? ఇక్కడ సింపుల్ ఫార్ములా వాడాం అండ్ పర్సంటేజెస్ని ఉపయోగించాం. అదే కనుక మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేసుకొని చేస్తే మీకు ఈ బోర్డు కూడా సరిపోదు చెప్పడానికి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వీడియోలో మీరు కొత్త టెక్నిక్స్, కొత్త ప్రాబ్లమ్స్ నేర్చుకున్నారనుకుంటున్నాను. సో ఏదైనా ప్రాబ్లం అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా ఇప్పటికీ ఎవరన్నా ఆర్ఆర్ బ్యాంకింగ్ గట్రా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి.
మస్ట్ అండ్ షుడ్గా పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే సో మీరు ఎక్కడో బిజీగా ఉంటారు, చదువుతూ ఉంటారు, లేకపోతే వర్క్లో ఉంటారు. సో ఎప్పుడన్నా నేను వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కంపల్సరీ గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవాలి. సో మీరు ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మీ ఫోన్లో ఉన్నట్టే. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ ఇన్స్టిట్యూట్లో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, సో వాళ్ళందరికీ అండ్ గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, మీ ఇన్స్టిట్యూట్ గ్రూప్స్, సో వాటిలో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ సబ్జెక్ట్ని ఎంతో మందికి రీచ్ అవ్వాలని చెప్పి నేను ఎంతో కష్టపడి చేస్తున్నాను. సో మీ వంతు కృషి మీరు చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.